ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించిన దేవుడు శ్రీ వినాయకుడి జన్మగాథ. ఈ కథలో ఉన్న ప్రేమ, భక్తి, కోపం, మార్పు మన జీవితానికి ఒక దిశ చూపిస్తాయి. సరే, ఇక కథ ప్రారంభిద్దామా? శివుడు తన తపస్సులో ఉండగా పార్వతీదేవి తన నివాసంలో ఒంటరిగా ఉండేది. ఒకరోజు ఆమె స్నానానికి సిద్ధమయ్యారు. జగన్మాత పార్వతీదేవి హృదయంలో ఒక అపురూపమైన ఆకాంక్ష ఉదయించింది. సర్వలోకాలకు తాను తల్లి అయినా కేవలం తనకే సొంతమైనవాడు, తన ఆజ్ఞను మాత్రమే శిరసావహించే ఒక పుత్రుడు కావాలని ఆమె సంకల్పించింది. ఆ సంకల్ప బలంతో తన శరీరానికి పూసుకునే పవిత్రమైన పసుపు ముద్దతో ఒక పరిపూర్ణమైన బాలుడి రూపాన్ని సృష్టించి తన దివ్యశక్తితో ప్రాణం పోసింది. అలా తల్లి యొక్క స్వచ్ఛమైన ప్రేమ మరియు సంకల్పం నుండి జన్మించాడు ఆ తేజోమయుడు వినాయకుడు. అంతులేని ఆనందంతో పుత్రుడిని చూసుకున్న పార్వతీదేవి అతనికి ఒక ముఖ్యమైన కార్యాన్ని అప్పగించింది. నాయనా, నేను స్నానానికి వెళుతున్నాను. నేను తిరిగి వచ్చేవరకు ఈ ద్వారానికి కాపలాగా ఉండు. నా అనుమతి లేకుండా ఎవ్వర్నీ లోకలికి రానివ్వకు అని ఆజ్ఞాపించింది. మాతృభక్తి పరాయణుడైన వినాయకుడు తన కర్తవ్యాన్ని స్వీకరించి ద్వారం వద్ద స్థిరంగా నిలబడ్డాడు. అతని విధేయత సంపూర్ణం, అతని నిశ్చయం అచంచలం. కొంత సమయం తరువాత శివుడు తన తపస్సు ముగించుకుని తన నివాసానికి తిరిగి వచ్చాడు. కాని ద్వారం వద్ద తాను మునుపెన్నడు చూడని ఒక బాలుడు తన మార్గాన్ని అడ్డగిస్తున్నట్టు చూసి ఆశ్చర్యపోయాడు. వచ్చింది ముల్లోకనాథుడైన తన తండ్రి అని తెలియని వినాయకుడు అత్యంత వినయంగా కాని దృఢంగా, మాత అనుమతి లేదు, ఎవరూ లోపలికి ప్రవేశించరాదు అని ప్రకటించాడు. శివుని ప్రమథగణాలు ఎంత ప్రయత్నించినా ఆ బాలుడి శక్తి ముందు నిలవలేకపోయారు. తన సొంత ఇంట్లోకి తనకే ప్రవేశం నిరాకరించబడటంతో శివుని సహనం నశించింది. ఆగ్రహంతో ఆయన కన్నులు అగ్నిగోళాలయ్యాయి. జరిగిన ఘోరాన్ని ఊహించలేని క్షణంలో తన దివ్యత్రిశూలంతో ఆ బాలుని శిరస్సును ఖండించాడు. ఆ విధేయుడైన కుమారుని శిరస్సు శరీరం నుండి వేరుపడి దూరంగా పడింది. కైలాసంపై ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించింది కేవలం ఒక తల్లి ఆర్తనాదం మాత్రమే. ప్రాణంలేని తన కుమారుడిని చూసిన పార్వతీదేవి దుఃఖం ప్రళయకాల రుద్రుని కోపాన్ని మించిన భయంకరమైన శక్తిగా మారింది. ఆమె తన ఆదిశక్తి స్వరూపాన్ని ధాలించి, మీరు నా పుత్రునిని హతమార్చారు, దీనికి ప్రతిఫలంగా ఈ సృష్టి మొత్తాన్ని నాశనం చేస్తాను అని గర్జించింది. ఆమె ప్రళయభీకర రూపాన్ని చూసి దేవతలందరూ భయంతో వణికిపోయారు. తన తప్పిదాన్ని గ్రహించిన శివుడు ఆమెను శాంతపరచడానికి ఒక పవిత్రమైన ప్రమాణం చేశాడు. దేవి, శాంతించు, నేను కుమారుణ్ణి పునర్జీవితుండు చేస్తాను. అతణ్ణి తిరిగి పరిపూర్ణుడిగా మారుస్తాను. వెంటనే శివుడు తన గణాలను పిలిచి, మీరు ఉత్తర దిశగా వెళ్ళండి. అక్కడ మీకు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న ఏ జీవి మొదట కనిపిస్తుందో దాని శిరస్సును తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. గణాలు బయలుదేరి వెళ్లగా వారికొక బలమైన గజరాజు ఆ విధంగా నిద్రిస్తూ కనిపించింది. వారు దాని శిరస్సును తీసుకువచ్చి శివునికి సమర్పించారు. శివుడు తన దివ్య మంత్రశక్తితో ఆ గజముఖాన్ని బాలుని మొండానికి అతికించి ప్రాణం పోశాడు. అద్భుతం! ఆ బాలుడు తిరిగి జీవించాడు. గజముఖంతో, మానవ శరీరంతో ఒక నూతన దైవస్వరూపం ఆవిర్భవించింది. తన కుమారుణ్ణి తిరిగి పొందిన పార్వతీదేవి హృదయం శాంతించింది. అప్పుడు శివుడు ఆ బాలుణ్ణి అక్కున చేర్చుకుని అతనికి అత్యున్నత గౌరవాన్ని ప్రసాదించాడు. అతనికి గణేశుడు మరియు గణపతి అని నామకరణం చేశాడు, అనగా తన గణాలన్నిటికీ అధిపతి అని అర్థం. అంతేకాక ఈ వరాన్నిచ్చాడు, కుమారా, నేటి ముందు ఏ పూజకు ముందు, ఏ శుభకార్యానికి ముందు సకల లోకాల్లో నిన్నే ప్రప్రథమంగా పూజిస్తారు. నీవు విఘ్నహర్తవు అవుతావు. భక్తితో నిన్ను కొలిచిన వారికి అన్ని ఆటంకాలను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తావు. ఆ విధంగా తల్లిమాటను కాపాడడానికి ప్రాణత్యాగం చేసిన బాలుడు సమస్త మానవాళి మార్గంలోని విఘ్నాలను తొలగించే దేవుడిగా పునర్జన్మం పొందాడు. అందుకే ప్రతి పూజ, ప్రతి శుభకార్యం గణపతి ప్రార్థనతోనే మొదలవుతుంది. చిన్న పసుపుముద్దగా ప్రారంభమైన గణేశుని ప్రస్థానం ఈరోజు మనందరికీ విఘ్నాలను తొలగించి శుభాలు కలిగించే దేవుడిగా నిలిచింది. ఈ దివ్యమైన గణేశుని జన్మగాథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. అయితే ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ షేర్ చేసి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. గణపతి బప్పా మోరియా!